NG9 న్యూస్ తెలంగాణ రాష్ట్రానికి మణిహారం సింగరేణి బొగ్గు గనులు వీటిని వేలం ద్వారా ప్రైవేటు పరం చేయాలని కేంద్ర ప్రభుత్వపు చర్యలను తెలంగాణ కార్మికులు ప్రజాస్వామ్యవాదులు ప్రజా ప్రతినిధులు ఖండించాలి. జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజ్ కుమార్ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC కొత్తగూడెం ఏరియా కౌన్సిల్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన AITUC జిల్లా అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజకుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, వంగ వెంకట్, జి వీరస్వామి, మట్టికొండ మల్లికార్జునరావు, SV రమణమూర్తి తదితరులు నాయకులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ రిపోర్టర్ నూరే రబ్బానీ. భారతదేశ వ్యాప్తంగా బొగ్గులను వేలమేసే ప్రక్రియ బీజేపీ పార్టీ మూడవసారి అధికారం రాగానే వేగవంతంగా హైదరాబాద్ నడిబొడ్డులో వేలంపాట మొదలుపెట్టింది. సరే, కోల్ ఇండియా పరిస్థితి ఎట్లా ఉన్నా సింగరేణికి సంబంధించి కొత్త బ్లాకులు రాకుండా సింగరేణి ఆయుష్ తగ్గుతూ ఉన్నది. కేవలం 2035 వరకు మాత్రమే బొగ్గు నిల్వలు తెలంగాణలో ఉన్నవి. తప్పని పరిస్థితుల కొత్త బ్లాకులు రావాల్సిందే. వాటిని ప్రైవేటు వాళ్ళు తీసుకోకుండా ఈరోజు ట్రేడ్ యూనియన్గా అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా ఒక వేదిక మీదకి వచ్చినా, సమ్మేళనం చేసినా ఒక రాజకీయ విధానం లేకుండా ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే విశాఖ స్టీల్ను పోగొట్టుకోకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ వైసీపీ, బీజేపీతో సహా ఐక్యంగా కొట్లాడుతూ ఉన్నాయి ఆంధ్రలో. ఇక్కడ కూడా తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమైన సింగరేణి రెండు ప్రభుత్వాలకు డివిడెండ్ల పేరు మీద, ట్యాక్స్ల పేరు మీద లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తున్న సింగరేణిని రక్షించాల్సిన నైతిక బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నది. అందుకనే చిన్న చిత్కరణను సులువు చేస్తే కాంగ్రెస్, బీజేపీ, BRS లాంటి ఇంకెన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు ఇక్కడ తెలంగాణలో ఐక్యం కావాలి. ఐక్యమై ఒకటే కంఠం ఏంటంటే ఏదైతే బొగ్గు బ్లాకులు సింగరేణికే రావాలి. అదేవిధంగా తాడిచెల 2 కానీ, కోయగూడెం 3 కానీ, సత్తుపల్లి 3 కానీ, మనుగూరు PK2 ఓపెన్ కాస్ట్ డిప్ సైడ్ బ్లాక్ కానీ, తాడిచెల్ల మన PV నర్సరావు ఓపెన్ కాస్ట్ కానీ, KK6 కానీ, శ్రావణపల్లి కానీ, ఇవన్నీ మన ఏదైతే సింగరేణికి వస్తే తప్ప న్యాయం జరగదు. ఒకవైపు 74 మిలియన్ టన్నుల టార్గెట్ పెట్టుకున్నాం, కానీ ఈరోజు 120 మిలియన్ టన్నులు తీయమని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉన్నది. ఒకవైపు బొగ్గు బ్లాకులు లేకుండా ప్రొడక్షన్ ఎక్కువ చేయలేని పరిస్థితి వచ్చేసింది. అందుకనే సింగరేణి రక్షించాలంటే ట్రేడ్ యూనియన్ల ఐక్యతతో ఉన్నాం. ఈరోజు వివిధ రకాల అభ్యంతరాలున్నా, సిద్ధాంత వైరుధ్యాలున్నా ట్రేడ్ యూనియన్లు కలిసికట్టుగా ఈరోజు ఐక్య కార్యాచరణ ప్రకటించుకున్నాము. అది 5 తారీఖు నుంచి అమలు కాబోతా ఉన్నది. ఇది సరిపోదు, ఈ తెలంగాణలో రాజకీయ ఐక్యత అవసరము. అందుకనే ఈ వేదిక నుండి మేమందరినీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎట్లయితే ఆంధ్రాలో అన్ని రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను పక్కకు పెట్టి విశాఖ స్టీల్ను ఐక్యమై సొంతం చేసుకోవడానికి, ప్రభుత్వ రంగంలో ఉండడానికి సంబంధించిన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది తెలంగాణలో కూడా మిగతా అన్ని రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన నైతిక బాధ్యత రాజకీయ పార్టీ మీద ఉన్నది. ఎందుకంటే దీని మీద ఆధారపడి లక్షలాది ప్రజలు నివసిస్తూ ఉన్నారు, లక్షలాది కార్మికులు పనిచేసుకుంటూ ఉన్నారు. డివిడెండ్ల పేరు మీద, ట్యాక్స్ల పేరు మీద రెండు ప్రభుత్వాలకు చెల్లిస్తూ ఉన్నాము. మాకు హక్కు ఉంది అడగడము. కాబట్టి ఏవైతే హైదరాబాద్లో వేలం వేస్తున్న శ్రావణపల్లిని బేషరతుగా సింగరేణికి కేటాయించాలనేది కూడా మీ ద్వారా మేము ఇటు కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రేపు 5వ తారీఖున అన్ని ట్రేడ్ యూనియన్లు, ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ AITUC మనం తీసుకున్న నిర్ణయం ప్రకారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు ఉంటాయి. అదేవిధంగా 6 తారీఖు నుంచి 12 తారీఖు వరకు రిలే నిరాహార దీక్షలు అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ఉంటుంది. అదే కాకుండా అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి 10వ తారీఖున సింగరేణి వ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు GM ఆఫీసుల ముందు ధర్నాలు ఉంటాయి. అదే కాకుండా 17వ తారీఖున హైదరాబాద్లో ఎక్కడైతే వేలం జరుగుతుందో ఆ వేలం జరిగే ఆఫీస్ ముందు అన్ని ట్రేడ్ యూనియన్లు భారీ ధర్నా నిర్వహించాలని మేము నిర్ణయించినాం. ఆ విధమైన ఒత్తిడి తేవడానికి ట్రేడ్ యూనియన్లు సిద్ధమైనప్పుడు రాజకీయ పార్టీలు కూడా వారి విభేదాలు పక్కన పెట్టుకొని ఐక్యం కావాల్సిన ఐక్యత ఉంది.
బీజేపీ మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని మీ ద్వారా ఈరోజు బీజేపీకి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ రాష్ట్ర పార్టీలకు మేము శిరస్సు వచ్చి ట్రేడ్ యూనియన్ల ద్వారా ఏఐటీసీ ద్వారా నమస్కారం తెలియజేస్తూ వాళ్ళందరికీ విన్నవించుకుంటా ఉన్నాం.